ఏపీ ప్రభుత్వం చట్టపరమైన అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని తమకు కేటాయించిన సున్నపురాయి లీజులను ఎలా రద్దు చేస్తారని భారతీ సిమెంట్స్ ప్రశ్నిస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో తమకు నిబంధనల ప్రకారమే లీజులు ఇచ్చారని, అవి తప్పని ఇప్పుడు ఎలా అంటారని వాదిస్తోంది. లీజులు రద్దు చేయాలన్న ముందస్తు ఉద్దేశాలతోనే తమకు నోటీసులు ఇచ్చారని, ఆ చర్య చట్ట విరుద్ధమైనదని అంటోంది. ఇది సహజ న్యాయ సూత్రాలు, చట్టబద్ద పాలనకు విరుద్ధమంటూ ఆ కంపెనీ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. లీజుల రద్దు కోసం చూపిస్తున్న కారణాలు, నిబంధనలు తమకు వర్తించవని, తక్షణమే లీజుల రద్దు షోకాజ్ నోటీసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. నోటీసుపై వ్యక్తిగతంగా వివరణ ఇచ్చే అవకాశం కల్పించాలని గనుల శాఖను కోరింది. దీనిపై గనుల శాఖ ధీటుగా స్పందించింది. నోటీసు వెనక్కి తీసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది. కేంద్ర గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం ప్రకారం లీజులు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వానిది తప్పంటూ భారతీ సిమెంట్స్ సరికొత్త వాదన చేస్తోంది. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారం ఆ కంపెనీ లీజులను రద్దు చేసేందుకు గనుల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఇదే బాటలో ఏసీసీ, రామ్కో సిమెంట్స్ కి ఇచ్చిన లీజులను కూడా రద్దు చేసేందుకు ఫైల్ కదిలింది. 2024 ఎన్నికల సమయంలో నాటి సీఎం జగన్ కడప జిల్లా కమలాపురం మండలంలోని 3 గ్రామాల పరిధిలో భారతీ సిమెంట్స్ కు 230.56 ఎకరాల మేర సున్నపురాయి లీజులను ఇచ్చారు. లీజు కాల పరిమితి 50 ఏళ్లుగా ఖరారు చేస్తూ 2024 ఫిబ్రవరి 2న జీవో 4 జారీ చేశారు. భారతీ సిమెంట్స్ కు ఎంఎండిఆర్ యాక్ట్ కు విరుద్ధంగా లీజులు ఇచ్చారని, దీనిపై విచారణ చేయాలంటూ కడప జిల్లాకు చెందిన వ్యక్తే కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖలోని అంశాలు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రం 2024లోనే రాష్ట్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గనుల శాఖ లీజుల ఫైళ్లను పరిశీలించింది. ఎంఎండిఆర్ యాక్ట్ కు విరుద్ధంగా భారతీ సిమెంట్స్ కు లీజులు ఇచ్చారని నిర్ధారించారు. ఇది చట్ట ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని, కాబట్టి ఆ లీజులను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని గనుల శాఖ గత ఏడాది డిసెంబర్ 11న భారతీ సిమెంట్స్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ ఈ నెల 5న వివరణ పంపారు.